అంతన్నాడింతన్నాడే గంగరాజు. ఈ పాట ఎంత పాపులరో మీకు తెలుసు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగుతుంది. నలుగురు కలిసిన చోట ఈ ముచ్చటే రచ్చవుతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 6 గ్యారంటీల గురించి ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాటిని అమలు చేయడం ఎంత కష్టమో వారం రోజుల్లోనే తెలిసొచ్చింది. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకైతే రాగలిగారు, కానీ ఆ అధికారాన్ని ఎన్నాళ్ళు నిలబెట్టుకుంటారోనని జనం అప్పుడే చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటికీ ఆధార్ కార్డుని లింకు చేయడంతో అన్ని ఊర్లలోనూ ఆధార్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేసుకుంది. ఒకప్పుడు సమైక్యాంధ్రలో రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం ఎలాగైతే క్యూలలో నిలబడేవారో అలాంటి రోజులు మళ్ళా ఇప్పుడు దాపురించాయి. ఆధార్ కేంద్రాల వద్ద జనం భారీగా నిల్చున్నారు. ఎంతసేపటికి క్యూ కదలకపోవడంతో చేసేదేం లేక చెప్పులు క్యూలో పెట్టి ఇతర పనుల్లో పడ్డారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం మంచిర్యాల పట్టణంలోనిది. చంటి పిల్లలను కూడా ఒళ్ళో వేసుకుని ఆధార్ కేంద్రాల వద్ద తల్లులు పడిగాపులు పడుతున్నారు. చాలా మందికి ఓపిక సన్నగిల్లి తమ చెప్పులను వరుసలో పెట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను బంధిస్తున్న నమస్తే తెలంగాణ అక్కడున్న వారిని పలకరించగా, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రజలు నిలదీయటం గమనార్హం.